తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణిస్తున్నాను. జై హింద్. కర్రీ పాయింట్ నిర్వాహకులు కానీ, ఫుడ్ ఈటరీస్, రెస్టారెంట్స్, కాఫీ హోటల్స్, తర్వాత చిన్న చిన్న ట్రేడర్స్, పెట్టి ట్రేడర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వెండర్స్, ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ ని నిర్మించాలి. ఇప్పుడు చాలా మంచి ప్రత్యామ్నాయం. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామో నాకు తక్కువ అంటే ఎట్లా చేస్తాము అంటే సంచులు, ఇప్పుడు ఫ్రూట్స్ కి వెజిటబుల్స్ కి అయితే సంచులు ఎంకరేజ్ చేయొచ్చు, బట్ ఫుడ్ ప్యాకింగ్ లో ఎట్లాగా అని చెప్పి చాలా మదనపడ్డ ఉన్న సమయంలో ఈ బయోటెక్, బయోలైట్ వీళ్ళు ప్రతినిధులు దీపు వీరంతా వచ్చి ఏంటి మీరే కాదు ఎనీ అదర్ కంపెనీ ఉన్నా కూడా వారిని సహకరిస్తాం. వీరికి ముఖ్య కారణం ప్లాస్టిక్ కూడా ఒకటి. దాన్ని ప్లాస్టిక్ నిర్మూలించుకోవడం, తర్వాత మన రోడ్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకుండా ఉండడం అనేది నాగరికత. దాన్ని నిర్మించుకోవడం చెప్పవచ్చు. నాగరిక సమాజం అంటే ఏంటంటే మనం ఉండే ప్లేస్, మనం ఉండే అన్నీ కూడా నీట్ గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుని ప్లాస్టిక్ తో పోయి ఉంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన యొక్క సమాజానికి కూడా మంచిది కాదు. దీనికోసం మీరందరూ కూడా సహకరించాలి, ప్రభుత్వానికి సహకరించాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ గారు యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ చేస్తున్న ఎఫర్ట్స్ కి ప్రతి ఒక్కరూ కూడా కలిసి సహకరించాలి. వందే మాతరం. सेवा